మేడే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మిక చట్టాలను హక్కులను రక్షించడానికి పార్లమెంటు ఎన్నికల్లో భాజపాను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886లో 18 గంటలు 16 గంటలు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకునేవారని, ఈ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించారని అన్నారు. ఆ సమయంలో కార్మికులపై పోలీసు కాల్పుల్లో మరణించిన కార్మికుని రక్తంలో తడిసిన బట్టలే ఎర్రజెండాగా ఎగురవేశారని తెలిపారు. 1890 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా మేడే నిర్వహించుకుంటున్నారని తెలిపారు. 1823లో మద్రాసు పట్టణంలో కార్మిక నాయకుడు సింగర్ వేలు మొట్టమొదటిసారిగా మేడే నిర్వహించారని, ఆ అమరవీరులు పోరాడి సాధించిన 8 గంటల పనిదినం నేడు భారతదేశంలో ప్రమాదానికి గురి అవుతుందని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తెచ్చిందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిస్టు పార్టీ బీజేపీ అధికారంలో ఉందని, అది మతోన్మాదం పెంచి పోషిస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తేవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పట్టుదలతో చేపట్టిన సార్వత్రిక సమ్మె, లక్షలాది మందితో కార్మిక కర్షక మజ్దూర్ కిసాన్ సంఘర్షణ ర్యాలీ బలమైన ఉద్యమాన్ని నిర్మించామని, రాబోయే కాలంలో సమస్యల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధమవుతామని, పాలకులు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, లేనిచో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తిరిగి అధికారం రాకుండా చూడడమే నేడు కార్మిక వర్గం ప్రజల ముందున్న పెద్ద సవాలని, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా బీజేపీని ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, సిహెచ్ లక్ష్మీనారాయణ, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, గంజి మురళీధర్, మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు. 138 సంవత్సరాలుగా కార్మికులు తమ హక్కుల కోసం అట్టగే కష్టజీవులందరూ కలిసి ఐక్యంగా పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వాలు వీటన్నిటి మళ్ళీ తిరగదోడి గత కాలంలోకి తీసుకెళ్ళాలి, ఆనాటి విధంగానే శ్రమ దోపిడీకి కార్మికులను గురి చేయాలి, అట్లాగే కర్షకులని మరింత నష్టం పెట్టాలి, కూలీలకు కూడా సరైన వేతనాలు రాకుండా చేయాలనే పద్ధతుల్లో కొన్ని విధానాలు అనుసరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలోని కార్మిక కర్షకులు అట్లాగే కూలీలు ఐక్యంగా అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఐక్యత మరింత పెరుగుతూ వస్తున్నది. ఈ విషయంలో ఈ పోరాటాలను మరింత ఉధృతం చేస్తే తప్ప వీళ్ళ హక్కులు నిలబడే పరిస్థితి లేదు. దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయడం కోసం వీటన్నిటి కూడా కార్మిక చట్టాలని కుదించి వేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చాయి. ఈ నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నటువంటి, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి బీజేపీ పాలనకు వ్యతిరేకంగా తీర్పునివ్వవలసిందిగా ఈ వర్గాల ప్రజల్ని కోరుతున్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పట్టణంలో హమాలీ, భవన నిర్మాణం, పవర్లూమ్, ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, టైలరింగ్, మిషన్ భగీరథ, సామిల్, కార్పెంటర్స్, సెంట్రింగ్, ఆర్టీసీ, ఎస్డబ్ల్యూఎఫ్, ఎలక్ట్రిసిటీ స్టోర్, ఎఫ్సిఐ బెవరేజెస్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, పట్టణ ఎగుమతి దిగుమతి, అమాలీ తదితర యూనియన్ కార్యాలయాలు, పని ప్రదేశాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి మిర్యాలగూడ రోడ్, ప్రకాశం బజార్, మైసయ్య సర్కిల్, పెద్ద గడియారం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు సయ్యద్ హషం, జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరుగుతున్న పోరాటంపై యాజమాన్యాల దాడికి బలైన అమరుల రక్తంలో నుండి పుట్టిన ఎర్ర జెండా అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మిక హక్కులు సాధించిన రోజు మేడే అని అన్నారు. కార్మికుల శ్రమశక్తి ద్వారా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని, సమయం ఆసన్నమైందన్నారు.
కార్మిక చట్టాల మార్పులు, 8 గంటల పని విధానాన్ని తీసివేసి 12 గంటలు పని విధానాన్ని ప్రవేశపెట్టాలని చూడడం అన్యాయమని అన్నారు. అంబానీ, అదానీలకు ఆస్తులు కట్టబెడుతూ పేదలను, కార్మికులను అణిచివేస్తున్నారని అన్నారు. విద్యుత్ సంస్కరణలు, రైతు వ్యతిరేక విధానాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం సంవత్సరం పాటు పోరాడిన సందర్భంలో చట్టాలను రద్దుపరుస్తున్నామని హామీ ఇచ్చి దొంగచాటుగా అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కార్మిక, కర్షక ఐక్యతతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సాగర్ల యాదయ్య, సలివోజు సైదాచారి, పల్లె నగేష్, ఔరేష్ మారయ్య, కత్తుల యాదయ్య, బుర్రలింగస్వామి, చెల్ల యాదయ్య, లొడంగి ఉపేందర్, గంజి నాగరాజు, బుచ్చిరాములు, దొమ్మాటి సైదులు, ధీరావత్ హనుమంతు నాయక్, కందుల అంజయ్య, సాగర్ల మల్లయ్య, బచ్చలకూరి గురువయ్య, పాకలింగయ్య, ఉంగరాల సైదులు, రాపర్తి లక్ష్మీనారాయణ, రావుల రవికుమార్, పేర్ల సంజీవ, పెరిక కృష్ణ, శ్రీను, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ఎల్బీసీ మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక జెండాను తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్బీసీ మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు బుర్రలింగస్వామి, రుద్రాక్ష శ్రీకాంత్, మారగోని నాగేష్, ఎస్కే, మహబూబాబాద్, చింతల శోభన్, వెంకన్న, రాములు, మల్లయ్య, కృష్ణయ్య, సాయిలు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. పట్టణంలో కూడా దాదాపు 40 జెండాల పైగా కార్మిక వర్గం జెండాలు ఎగరేసుకొని బైక్ ర్యాలీ కూడా నిర్వహణ ఉన్నది. తర్వాత ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి అనేక పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని చట్టాలని మారుస్తున్న పరిస్థితి ఉంది. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. ఈ తీరు అన్నిటికీ కూడా నిరసనగా ఈ మేడే స్ఫూర్తితోటి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ తరపున అందరూ కట్టుగా ఉండి కరెక్ట్గా పని చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సైతం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల యాదయ్య యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు సయ్యద్ హషం, యాదగిరెడ్డి, రామచంద్రు, నరసింహ, శంకర్, తుమ్మల పద్మ, మల్లయ్య, శంకరయ్య, ముత్తయ్య, సాయిలు, జానయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ చట్టాలను ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని తీసుకురావడం జరుగుతున్నది. అదే కాదు దేశవ్యాప్తం కూడా మొత్తం కులాలు, మతాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. అందుకని ప్రజలకు ఒక అవకాశం ఉన్నది. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఉందో ఈ చట్టాలందరూ కూడా పేద 80% ఉన్న ప్రజలందరికీ కూడా ఈ చట్టాలు పనికి రాకుండా చేస్తున్నారు. 100 రోజుల పని విధానం కూడా ఇలా తగ్గియటం జరుగుతుంది, బడ్జెట్లో తగ్గియటం జరుగుతుంది. అంటే కార్మికులకు పని కల్పించే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దొంగ చట్టాలు తీసుకొచ్చే సందర్భంగా కార్మికులందరూ కూడా మేడే సందర్భంగా ఈ కార్మికుల చట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఇలా మేడేని పెద్ద పర్వదినంగా మేము జరుపుకుంటున్నాం. అందులో నల్గొండ పట్టణంలో అన్ని కూడల్లో కూడా మేడే జరుపుకునే ఒక పెద్ద ప్రదర్శన జరుగుతుంది. కనుక అందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మన చట్టాలను కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. శుభాకాంక్షలు. మరి కార్మికులకు, కష్టజీవులకు మొత్తం మేడే అంటున్నది. ఇప్పుడు 24 గంటల పనిదినాన్ని వ్యతిరేకించి మేడే సందర్భంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేశారు. మేడే శుభాకాంక్షలు. అలాగే సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా కార్మిక జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అద్దంకి నరసింహ, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి బచ్చలకూరి గురువయ్య, సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు దేవరపల్లి వెంకటరెడ్డి, సెంట్రింగ్ యూనియన్ కార్యదర్శి పాక మల్లయ్య, సోమనబోయిన యాదయ్య, పాకలింగయ్య, రాచకొండ గిరి, గడ్డి సైదులు, మేకల రాజు, బత్తుల లింగయ్య, నాంపల్లి యాదయ్య, కేశవులు, నాంపల్లి నరసింహ, శ్రీను, సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం 138వ మేడే సందర్భంగా కార్మికులు చికాగో నగరాన కార్మికుల రక్త తర్పంతో ఏర్పడిన ఎర్రజెండాని ఈరోజు మేడే సందర్భంగా సుందరయ్య సొసైటీ దగ్గర జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించిన వెల్ఫేర్ బోర్డును మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కుట్ర పన్నడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా కార్మికులకు రావాల్సిన సంక్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం మేము ప్రతినబూని ఈ మేడే స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత దినం మా సెంట్రింగ్ సంఘం ఆఫీస్ మీద సుందర సొసైటీలో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అద్దంకి నరసింహ గారు, మా గృహ అధ్యక్షుడు, మా సభ్యులందరూ సమక్షంలో జెండావిష్కరణ జరిగింది. సెంట్రింగ్ యూనియన్ అందరూ కార్మిక దినోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా మా అద్దంకి నరసింహ గారు, వెంకరెడ్డి గారు ఈ యూనియన్ గురించి చాలా సహకారం అందిస్తున్నారు. అదే సలీం గారు, మా సత్తయ్య గారు వీరందరూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మా సంఘ సభ్యులు కూడా అందరూ సహకరించాలని ఇప్పుడు 30 ఏళ్ల సంది 25 ఏళ్ల సంది చేస్తున్నాం. చాలా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సహకారం వల్ల ఇంత మట్టుకు వచ్చినాం. ఇక మున్సిపల్ కార్యాలయం వద్ద సైతం మేడేను పురస్కరించుకొని మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా కార్మిక జెండాను సిఐటియు నాయకుడు ఎండి సలీం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెరిక కృష్ణయ్య, పేర్ల సంజీవ, రామలింగయ్య, జీడిమెట్ల నరసింహ, పందుల లింగయ్య, వెంకటేశం, అరుణ, కృష్ణవేణి, ఎల్లమ్మ, ఈశ్వరమ్మ, సుగుణమ్మ, సాయమ్మ, లలిత, మహేశ్వరి, సునీత తదితరులు పాల్గొన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాడ్యుటీ, సెలవు, సమ్మె హక్కు ఇట్లాంటి హక్కులన్నింటినీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మిక చట్టాలని కాపాడుకోవడం కోసం మేడే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కార్మికులకు సంబంధించినటువంటి బాగోగులు పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేరు. డీహైడ్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలి, మంచినీళ్ళ బాటిల్ ఇవ్వాలి, టవల్స్ ఇవ్వాలి, ఇట్లాంటి చెప్పులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. టైమింగ్స్లో కూడా పనికి సంబంధించినటువంటి టైమింగ్స్లో కూడా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కమిషనర్ది, చైర్మన్ది. ఆ రకంగా కార్మికుల్ని కాపాడుకోవాలి. సెలవు దినాలని ప్రకటించి సెలవులు అమలు చేసేటటువంటి విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. మేడే సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటి యూనియన్ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మున్సిపల్ కార్మికులందరి సమక్షంలో మరియు సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు సలీం గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎం పట్టణ కార్యాలయంలో సైతం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఎం పట్టణ కార్యాలయం పైన పట్టణ కార్యదర్శి ఎండి సలీం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, మారగోని నగేష్, ఊట్కూరి మధు, కిరణ్, కిషోర్, శివ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఎఫ్సిఐ గోదాం వద్ద కార్మిక జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వీరారెడ్డి, ఎండి సలీం, హమాలీ కార్మికుల సంఘం అధ్యక్షుడు పల్లె నగేష్, సుంకరబోయిన వెంకన్న, నగరకంటి సత్తయ్య, రమేష్, రవి, సైదులు, గణేష్, నగేష్, జానయ్య, రాములు, ఉపేందర్, రాంబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని హైర్ అండ్ ఫైర్ అండ్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సిస్టాన్ని తీసుకొచ్చి దేశంలో బలవంతంగా రుద్దుతున్నారు. పర్మనెంట్ అనే సిస్టమ్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు పీస్ రేట్ తోటి లేదా ఎన్ఎంఆర్, డైలీ వేజ్ ఈరోజు కూలీలుగా మారుస్తున్నారు. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ సంస్థలని కూడా ఒక్కొక్కటి కారుచౌకగా అమ్ముతున్నాడు. అందుకని నరేంద్ర మోడీ ఈరోజు మేడేను చరిత్రను వక్రీకరిస్తున్నాడు. విశ్వకర్మ దినంగా పాటించాలని చెప్పేసి పిలుపునిస్తున్నాడు. చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదు. ప్రపంచవ్యాప్తంగా పోరాడి ఈరోజు రక్తం చిందించి సాధించుకున్నటువంటి హక్కు ఇవి. సమ్మె హక్కు, కార్మికుల జన్మ హక్కు, ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేం. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మేము ఎఫ్సిఐ దగ్గర కార్మికులం ఐక్యంగా ఉంటున్నాం. మాకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మేడే సందర్భంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా పోరాడుతాం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ మేడే సందర్భంగా మేమందరం ఒక్క తాటిపై ఉండి మా వీరన్న ఆధ్వర్యంలో పనిచేస్తామని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళా ప్రాంగణం వద్ద గల బాట్లింగ్ వద్ద బెవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా సిఐటియు నాయకులు తుమ్మ వీరారెడ్డి జెండా ఆవిష్కరించారు. సలీం, హషం, బెవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ చెల్ల యాదయ్య, ఉపేందర్, నాగరాజు, అశోక్, స్వామి, సతీష్, నరేష్, రాంబాబు, సోములు, సత్యనారాయణ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్కు మా నుంచి వేల కోట్ల ఆదాయం పోతుంది కానీ తప్ప కనీస వసతులు లేవు. గోదాంలో వర్షం వస్తే మేము టెంకెలు తెచ్చి చేరుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి పోయి